పిఠాపురం నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చేసిన పర్యటన, ఆయన ప్రజలతో మమేకమైన తీరు, ప్రజల నుండి ఆయనకు వచ్చిన రెస్పాన్సు చూసిన వారికి కన్నుల పంటగా అనిపించింది. ఒళ్ళు పులకరించిపోయింది. ఆన్ ద కాంట్రరీ, ప్రత్యర్థులకు మాత్రం వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కొత్తపల్లి గ్రామం నుండి కొండవరం గ్రామం వరకు ఆటోలో 2 కిలోమీటర్ల పాటు చేసిన ప్రయాణం చాలా హైలైట్ అయింది. ఇటుక బట్టి కార్మికులతో సంభాషణ, కొబ్బరి బోండాల వ్యాపారి కష్టాలు తెలుసుకుంటూ ఆయన ప్రయాణం ముందుకు సాగింది. ఇంకా ఇసుకపల్లి, నాగులాపల్లి, పొన్నాడ, మూలపేట ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడి గ్రామస్తుల నుండి పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం చేసుకున్న ఆ పాప కళ్ళలోని ఆనందం చూడండి. అది అలవి కానిది. ఇదే అలవి కాని ఆనందం, గర్వం పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలందరిలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు వారి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని తొణికిసలాడుతుంది. అందుకే ఈ ఫోటోను చూసిన ఒక వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టు అంటాడు కదా, దీనమ్మ జీవితం, థు నా బతుకు చేడా, ఈ పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు మా పార్టీ తరఫున దుబారా చేసే బదులు ఈ నిధులను వేరే నియోజకవర్గాలకు మళ్లించుకోవడం బెటర్ అన్నాడు. కాగా పవన్ కళ్యాణ్ గారు మనసు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చెయ్యాలే గాని అసలు పొత్తుల అవసరమే ఆయనకు ఉండేది కాదు కదా అని జన సైనికులు వాపోతున్నారు.